అందరికీ నమస్కారం. పత్రిజీ శక్తి స్థల్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కుస్మా గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, ముందుగా మీ ధ్యాన పరిచయం. ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నేను నా పూర్వజన్మ సుకృతం వల్ల నేను ఈ ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి నేను 2012 సంవత్సరంలో వచ్చాను. ఇంకా అప్పటి నుంచి కూడా నేను ఎంతో బాగా ధ్యానం చేసుకుంటూ రియల్గా ఎన్నో అనుభవాలు తిన్నానమ్మా. ఆ రకంగా నేను ఎంతో ఈ ధ్యాన మార్గంలో ముందుకు సాగుతూ ఉన్నాను. ఆ రకంగా అందరికీ ధ్యానం గురించి చెప్పటం, అన్ని ప్రచారాలు, శాకాహార ర్యాలీలు అన్నీ చేసుకుంటూ నా రియల్గా కూడా మాకు అంత మంచిగా జరుగుతూ ఉందమ్మా. ఆ రకంగా మేము ఈ ధ్యానంలో ఉంటూ ఉన్నానమ్మా. మేడం, అసలు ఈ పత్రిజీ శక్తి స్థల్ అంటే ఏంటి, దాని గురించి తెలియజేయండి. కడతాల్లో ఈ కైలాసపురిలో పత్రిజీ గారు 2011లో మహేశ్వర మహాపిరమిడ్ కట్టారు. ఇంకా అప్పుడు నుంచి ఇక్కడికి ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు ఇప్పుడు జరుగుతూ ఉండేవమ్మా. సో 2011 నుండి జరుగుతూ ఉన్నాయమ్మా. కొత్త వాళ్ళు మంది ధ్యానంలోకి వస్తూ ఎంతో ఇంట్రెస్ట్గా ధ్యానాలు చేస్తున్నారమ్మా. గడతాల్లో 22లో పత్రిజీ సారు సమాధి అయ్యారు. దానికి శక్తి స్థల్ అని పేరు పెట్టారు. ఆ శక్తి స్థల్కి సమాధికి ఇప్పుడు సమాధి మందిరం కడుతున్నారమ్మా. శక్తి స్థల్కి అసలు మరి శక్తి స్థల్ అని పేరు ఎందుకు పెట్టారు? అయితే ఎవరికైనా గురువులకి మామూలుగా పలికేటప్పుడు సమాధి మందిరం అంటారు, ఆ గురువు సమాధి అంటారు. కానీ పత్రిజీ గారికి స్పెషల్ గా ఉంది పేరే, పత్రిజీ శక్తి స్థల్ అంటున్నారు. అసలు ఎందుకు వచ్చింది ఆ పేరు? ఎందుకు వచ్చిందంటే ఆయన 40 సంవత్సరాల క్రితము ధ్యాన మార్గంలోకి వచ్చారమ్మా. వచ్చి అప్పటి నుంచి ఆయన ఈ శ్వాస మీద ధ్యాస తపస్సులు చేసి అందరినీ ఆయన ఒక్కరుగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి కొన్ని లక్షల మందిని, కొన్ని కోట్ల మందిని ప్రపంచం అంతటికి ఆయన తిరిగి 72 దేశాలు తిరిగి ఆయన ఈ శ్వాస మీద ధ్యానాన్ని చెప్పారు. చెప్పినాక అప్పుడు అందరూ కూడా ఇక్కడ వచ్చి ధ్యానాలు చేస్తున్నారు. ధ్యాన మహాయజ్ఞాలు పెట్టినప్పుడు ఆ ఎనర్జీని అంతా తీసుకొని ఇక్కడ బాగా శక్తి క్షేత్రం అయిపోయింది. అయిపోయేటప్పటికి పత్రిజీ సార్ కూడా ఇక్కడే ఆయన మందిరం సమాధి చేశారు. కాబట్టి ఇక్కడ ఎంతో శక్తి వచ్చిందనమాట, ఉంటుందని మన వాళ్ళు ఈ సమాధి మందిరానికి శక్తి స్థల్ అని పేరు పెట్టారమ్మా. ఈ శక్తి స్థల్ నిర్మాణం ఎలా జరుగుతూ ఉంది, ఎక్కడి వరకు వచ్చింది, దాని గురించి తెలియజేయండి. శక్తి స్థల్కి నిర్మాణము 2 years క్రితము స్టార్ట్ చేశారమ్మా. అప్పుడు మన కర్తాల్ ట్రస్టీ గారు విజయభాస్కర్ రెడ్డి గారు దీన్ని పూనుకొని దీన్ని ముందుకు మంచిగా కట్టిద్దామని చెప్పేసి ఆయన పూనుకున్నారమ్మా. ఆ రకంగా ఆయన పూనుకొని మొదలు పెట్టొచ్చారు. అప్పుడు నిర్మలా మేడం అని ఉంటారండి, ఆ నిర్మలా మేడం గారిని ట్రస్టీగా పెట్టారండి ఈ శక్తి స్థల్కి నిర్మాణం కోసం. పెడితే అప్పుడు భూమి పూజ చేసి స్టార్ట్ చేశారమ్మా. 2 సంవత్సరాలు అయింది మొదలుపెట్టి. ఇంక అప్పటి నుంచి పని వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా ఆ రకంగా దినదిన ప్రవర్ధంగా పత్రిజీ గారు మందిరాన్ని తయారు చేస్తున్నారమ్మా మన కడతాలు మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ వాళ్ళు. ఓకే. సో మీరు పత్రిజీ శక్తి స్థల్ దగ్గర ధ్యానం చేసుకున్నారా? ఎలాంటి అనుభవాన్ని పొందారు? నా అనుభవం చెప్తున్నానమ్మా. ఏంటంటే ఫస్ట్ సంవత్సరము జూలై 24న పత్రిజీ సారు బాడీ వేకేట్ చేశారు. మళ్ళీ డిసెంబర్లో ధ్యాన మహాయాగం జరిగింది. అప్పుడు ఫస్ట్ ధ్యాన మహాయాగం 1 అని స్టార్ట్ చేశారు. ఇంకప్పుడు మేము ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ 11 రోజులు ధ్యాన మహాయాగాలు జరిగేటప్పటికి వచ్చి ఉంటామన్నమాట. ఆ రకంగా అలాగే వచ్చాను. అప్పుడు ఏమైందంటే శక్తి స్థల్ దగ్గర సేవ చేస్తూ ఉంటాను నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే ఏదో ఒక సేవలోనే ఉంటాను ఆ 11 రోజులు. ఆ రకంగా అప్పుడు ఒక మేడం, పుష్ప మేడం అని బళ్ళారి ఆమె ఇక్కడ ఉండిపోయిందనమాట. పత్రిజీ సారు ఆమెను ఇక్కడ ఉండమన్నారంట. ఆమెకు అలా మెసేజ్ వస్తే ఉండిపోయిందంట. ఆమె నాకు పరిచయం అనమాట. ఆమె రాసిన బుక్ కూడా నేను చదివామన్నమాట. ఇంకా ఆమె నాకు కనపడితే నేను ఆమెను అడిగాను అనమాట. మేడం, నాకు ఇక్కడ ఈ శక్తి స్థల్కి సేవ చేయాలని ఉంది. నాకు ఈ 11 రోజులు నేను ఇక్కడ పత్రిజీ
పత్రిజీ సార్ దగ్గర సేవ చేసుకుంటాను, నాకు అవకాశం ఉంటుందా అండి అని అడిగాను అనమాట. అడిగితే అమ్మ చేసుకోవచ్చమ్మా అని చెప్పారనమాట. ఇంకా చెప్తే ఇంక తెల్లవారే మమ్మల్ని అప్పుడు జ్యోతి తిరుగుతూ ఉంటుంది కదా, అదే సంవత్సరం జ్యోతి బయటకి పంపించటం, పత్రి సార్ వెళ్ళి ఇన్వైట్ చేస్తున్నట్లు అనమాట. ఇంకా ఆ జ్యోతి వచ్చింది. ఇంకా అప్పుడు మా ఊరి సారు హనుమంతరావు గారు అని ఉన్నారు, ఆయన్ని అడిగాను అనమాట. సార్ నాకు ఇక్కడ చేయాలని ఉంది, నాకు ఇక్కడ డ్యూటీ ఇక్కడ వేయించండి నన్ను అంటే, అమ్మ నీకు ఎక్కడ కావాలంటే అక్కడ నువ్వు ఉండొచ్చు అమ్మా అని చెప్పారు. నన్ను శక్తిస్థల్లో వేశారమ్మ. అట్లా నేను ఆ 11 రోజులు, అప్పుడు జ్యోతి కూడా వెలుగుతూ ఉండేదమ్మా ఆ 11 రోజులు ఫస్ట్ సంవత్సరం. ఇంకా దానికి చక్కగా సేవ చేసుకున్నానమ్మా. నూనె వేయటము, ఒత్తి వేయటము అన్నీ చేసుకున్నానమ్మా. చేసుకుని నాకు మళ్ళీ ఖాళీగా ఉన్న టైంలో నేను కూర్చొని అక్కడ ధ్యానం చేశానమ్మా. ధ్యానం చేస్తేనమ్మా నేను వెళ్ళిపోయానమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయానో నాకే తెలియదు. అట్లా కూర్చున్న దాన్ని 5 గంటలకి కూర్చున్నాను ధ్యానంలో. 8:30 అయినా కూడా నాకు ఉదయం బయటకు రాలేదన్నమాట. ఎంతో మధురమైన ఆనందము. పత్రిజీ సార్ నాకు ఎంతో ఇది చేశారనమాట. అసలు ఇంకా లెగవబుద్ధి కాలేదన్నమాట అక్కడి నుంచి. ఇంకా అప్పుడే నాకు అనిపించింది అనమాట, పత్రిజీ సార్కి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని నాకు అనిపించేసి ఇంకా అప్పుడు నా మనసులో అనిపించింది సార్ రుణం తీర్చుకోవాలి అని చెప్పేసి. ఇంకా ఆ రకంగా నాకు బుద్ధి పుట్టి నేను ఒక 5 లక్షల రూపాయలు ఇది శక్తిస్థల నిర్మాణానికి ఇవ్వాలి అని నాకు అనిపించిందమ్మా. ఓకే. సో మీరు మీ వంతుగా నిజంగా పత్రిజీ శక్తిస్థల్ అనేది భవిష్యత్ తరాల వాళ్ళకి ఎంతో ఉపయోగపడే అద్భుతమైన కట్టడం. ఎందుకంటే అప్పుడు ధ్యానం అంటే అసలు ఎవరు నేర్పించారు అని అప్పుడు వాళ్ళు చూసుకుంటే పత్రిజీ కనబడతారు. అలాంటి నిర్మాణంలో మీ వంతుగా మీరు 5 లక్షలు విరాళంగా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అన్నమా. అంత అద్భుతమైన కట్టడానికి మీరు ఇచ్చారు. సో మరి ఈ కట్టడంలో పత్రిసారిది స్టాచ్యూ ఏమైనా పెడుతున్నారా? ఏమేమి ఉంటున్నాయి మేడం? ఇంకా సమాధి చుట్టూ చక్కగా రౌండ్గా సర్కిల్ లాగా కట్టడం జరిగిందమ్మా. పైన స్లాబ్ కూడా వేసేశారు. ఇంకా దానిపైన 108 రేకులతో తామర పుష్పం లాగా రేకులు పెడతారు. పెట్టినాక అందులో మధ్యలో పత్రిజీ సారు విగ్రహం పెట్టిస్తారు. అది చాలా హైట్ మీద ఉంటుంది. అందరూ ఇందులోకి రాగానే ఈ మహేశ్వర మహాపిరమిడ్ దగ్గరికి రాగానే ఆ పత్రి సార్ అందరికీ దర్శనం ఇస్తారు. ఇంకా ఆ రకంగా అందరికీ హృదయంలో వాళ్ళకి ఎంతో ఆనందిస్తారంటమ్మా, ఆనందిస్తారు. నాకు అవి కూడా నాకు వచ్చినాయి అమ్మ, నాకు మెసేజ్లు వచ్చినాయి, నాకు అవి కూడా. ప్లస్ ఇది 1000 సంవత్సరాల గుర్తింపు వస్తుందంటమ్మా. ఒక 100 కాదు, 200 కాదమ్మా, 1000 సంవత్సరాల గుర్తింపు తెచ్చుకొని ఈ శక్తిస్థలు మన పత్రి గారి మందిరము వచ్చి అందరూ కూడా పర్యాటక స్థలం అయిపోద్దమ్మా. షిరిడి క్షేత్రం అంతటి క్షేత్రం అయిపోతుందమ్మా. నాకు ఇప్పుడే పత్రి సారు ఉన్నప్పుడు కన్నా కూడా ఇప్పుడు నాకు దీన్ని చూస్తుంటే నాకు షిరిడీలో ఉన్నట్లే అనిపిస్తుందమ్మా. ఓకే, నాకు షిరిడీలో ఉన్నట్లే అనిపిస్తుంది. ఆ షిరిడీ బాబా గారు కూడా అంతే కదమ్మా. ఆయన కూడా దైవం మానవ రూపేణ అంటూ ఆయన అక్కడ షిరిడీలో అంతమందికో సేవ చేశారు, ఎంతమందో అనుభవాలు తిన్నారు. అదే రకంగా మన శక్తిస్థల్ది పత్రి సారు ఇక్కడ ఉండి ఆయన అలాగ చూసుకుంటాడమ్మా అందరినీ. చాలా బాగుందమ్మా, అసలు చక్కగా చెప్తున్నారు, చక్కటి మెసేజ్ అసలు. అయితే మీరు అన్నారు ఇందాక ఒక షిరిడి క్షేత్రం లాగా తయారవుతుంది పత్రిజీ శక్తిస్థల్ అని చెప్తున్నారు. అలాంటి నిర్మాణంలో మీరు భాగస్వామి అయినందుకు మీకు ఏమనిపిస్తుంటుంది? పత్రిజీ గారు సమాధి మందిరం కట్టే టైంలో నేను ఈ ప్రాణంతో ఉండి ఇవన్నీ చూస్తున్నాను అని నాకు ఎంతో ఆనందంగా ఉందమ్మా, ఆనందంగా ఉంది. అందరికీ కూడా ఈ మెసేజ్ని అందరికీ పంచాలి. అందరితో కూడా నేను ఈ శక్తిస్థల నిమిత్తం నేను ఎట్లా ఆనందం పొందానో వాళ్ళందరూ కూడా అట్లా ఆనందం పొంది వాళ్ళకి కూడా గురుదక్షిణగా మేము ఇంత సహాయం చేస్తాము అని వాళ్ళ మనసులలో వాళ్ళకి బుద్ధి పుట్టిద్దమ్మా. ఓకే, ఎందుకంటే నాకు పుట్టింది కదా, నాకు బుద్ధి పుట్టేసి ఇంకా అప్పుడు మళ్ళీ ఇంకో విషయం అమ్మ, నిర్మలా మేడం గారు ఆమె కూడా ఈ ట్రస్టీ ఇది చేయబట్టి ఆమె కూడా ఎన్నో అనుభవాలు జరిగినాయి అంట పత్రిజీ సార్తో జరిగి. ఇంకా ఆమె పత్రిజీ శక్తిస్థలు అద్భుతంగా
తొందరగా తయారైంది. శక్తిస్థల నిర్మాణంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అనని ఆ మేడంకి మెసేజ్ వచ్చిందంట. ఆ మెసేజ్ని మనందరికీ కూడా ఆవిడ పంచిందమ్మ, పెట్టింది. పెడితే నేనేం చేశాను, ఆ మెసేజ్ నాకు బాగా నచ్చి నేనేం చేశాను, మేము పాల్వంచలో మాది వాట్సాప్లో నేను సెంటర్ నడుపుతాను అక్కడ. నేను అన్ని గ్రూపులకి మెసేజ్ పెట్టేశానమ్మా, ఈ మాటని, ఈ వర్డ్ని పెట్టేసేసి అందరూ కూడా 5 టైమ్స్ మీరు అందరూ కూడా ఈ రకంగా రోజు మననం చేసుకోండి. ధన్ మన్ 3 రకాలుగా మనం సహాయం చేయొచ్చు. శక్తిస్థల్కి పత్రిజీ గారు రుణం తీర్చుకోవటానికి 3 రకాలుగా మనము సహాయం చేయొచ్చు. మీరు ఏది రకం చూస్తే ఆ రకంగా మీరు ఇవ్వండి అని చెప్పేసి నేను మెసేజ్ పెట్టేశానమ్మా అందరికీ. పెట్టేశాను. ప్లస్ ఎవరికి ఎప్పుడు క్లాస్ జరుగుతున్నా కూడా అక్కడికి వెళ్ళి మన గురువు గారిని గుర్తు చేసుకొని అందరికీ ఈ మాటని పంచుతున్నానమ్మా. సో పత్రిజీ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? అంత గొప్పదాన్ని కాదమ్మా, ఏంటంటే ఆయన విశ్వగురువమ్మ, జగద్గురువమ్మ అని నాకు అర్థమైందమ్మా. ఆయన జగద్గురువు, ఆ బుద్ధ భగవానుడమ్మ. 2500 సంవత్సరాల క్రితం బుద్ధ భగవానుడు ఎలాగా మనుషులల్లో తిరిగాడో ఇప్పుడు మన గురువు గారు అట్లాగా మనుషులల్లో తిరిగి ఆయన మైత్రేయ బుద్ధుడయ్యాడమ్మ అని నాకు అనిపిస్తుందమ్మా. అది మన పత్రిజీ గారి గురించి చెప్పేది, మైత్రేయ బుద్ధుడమ్మ ఆయన. అందుకని చెప్పేసి అందరి హృదయాలలో కూడా ఆయన ఉన్నాడమ్మ. మన పిరమిడ్ మాస్టర్సే కాదు, ప్రతి పిరమిడ్ ధ్యానులలో ఆయన ఉండి అనుభవాలన్నీ కూడా అందరూ చెప్తున్నారమ్మ. మా గురువు గారు గొప్ప గురువు అని చెప్పేసి, గొప్ప గురువమ్మ, జగత్తుకే ఈ విశ్వానికే ఆయన గురువమ్మ అని నా అభిప్రాయం అమ్మ. పత్రిజీ సందేశాల్లో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన ఏంటి మేడం? ఆయన 18 సూత్రాలని, ఆదర్శ సూత్రాలని మేము పాటిస్తామమ్మా. మళ్ళీ 13 ఆదర్శ సూత్రాలని పాటిస్తామమ్మా. అందరికీ ఆయన నో జడ్జిమెంట్, నో కామెంట్, నో అని చెప్పేసి చెప్తారమ్మా. నాకు అది బాగా నచ్చిందమ్మా. నేను కూడా అలానే ఉంటానమ్మా. అందరికీ కూడా అదే చెప్తానమ్మా, నో జడ్జిమెంట్. మనం ఎవరిని జడ్జి చేయకూడదు, ఎవరిని కామెంట్ చేయకూడదు. చక్కగా మనం అందరితో ఫ్రెండ్షిప్గా ఉండాలి, ప్రేమతో ఉండాలి అని నాకు అది బాగా నచ్చింది. ఇంకా సో పత్రి సార్ భోజనం కూడా చాలా బాగుంటుందని విన్నానమ్మా. మీరు ఎప్పుడైనా తిని ఉన్నారా? ఒక్కసారి కాదు తల్లి, ఎన్నిసార్లు ఆయన మాది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆయన బాగా ఇటు వచ్చినప్పుడు మేము ఒక్కసారి కూడా ఆయన్ని మిస్ అవ్వకుండా వెళ్తూ ఉండేవాళ్ళము. ఆయన చేతి భోజనము మేము తినేవాళ్ళం. ఓకే. అక్కడ ఆ రకంగా ఆయన వంట చేస్తున్నా కూడా నేను చూసేవాళ్ళము, నేర్చుకున్నాం కూడా ఆయన చేసే వంటల్ని. సో పత్రిజీని చూసి మీరు ఏం నేర్చుకున్నారు? ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి నేర్చుకుంటారు, మీరేం నేర్చుకున్నారు? నాకు మౌనంగా ఉండాలని ఉంటుంది, ఆ మౌనం నేర్చుకున్నాను. అవసరమైతేనే మాట్లాడాలి అని తెలుసుకున్నానమ్మా. మీరు అన్నారు ఇందాక సారు చెప్తారు సందేశాలు, నో కంప్లైంట్స్, నో జడ్జ్, అట్లా ఏదైనా ఒక సందేశం సార్ది విని మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకొని మీలో వచ్చిన మార్పు ఏ సందేశం ద్వారా మేడం? వాక్క్షేత్రం, నోటిని జాగ్రత్తగా ఉంచుకోండి, మనము ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు అని చెప్తారమ్మా. వాక్క్షేత్రాన్ని నేను పాటిస్తాను. ప్లస్ అందరికీ కూడా ఆ వాక్క్షేత్రం గురించి చెప్తూ ఉంటానమ్మా. యద్భావం తద్భవతి. మనం ఏమీ నెగిటివ్ ఆలోచించద్దు, నెగిటివ్ మాట్లాడద్దు, పాజిటివే ఆలోచించాలి, పాజిటివే మన నోటమ్మట రావాలి అని చెప్తానమ్మా. నేను అదే పాటిస్తానమ్మా, అందరికీ అదే చెప్తానమ్మా. ఇప్పుడు పత్రిజీ శక్తిస్థల నిర్మాణం జరుగుతుంది కదా మేడం, అంటే ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని మీరు ప్రచారం చేస్తున్నారా? చేస్తూ ఉంటే ఎలా చేస్తున్నానమ్మా. అందరికీ కూడా నాకు ఇలాగ ఇవ్వాలని అనిపించింది కదా, ఆ మాటే అందరికీ చెప్తూ ఇలాగా మనం కూడా గురుదక్షిణగా అక్కడ పెద్దగా మంచిగా కడుతున్నారు పత్రిజీ సార్కి. దానికి మనకి తోచింది తృణప్రాయమైనా సరే మీకు ఎంత తోస్తే అంత దానికి ఇద్దాము, మీకు తోచింది ఇవ్వండి అని చెప్తూ ఉన్నానమ్మా. అలా ప్రచారం చేస్తున్నాను. ప్లస్ ఇప్పుడు మళ్ళీ నిర్మలా మేడం గారు ఈ మాట కూడా చెప్పారు. ఏమనంటే అలాగ అందరికీ ఇంత మినిమం ఇంతని మనం ఒక 1116
మనిషి దగ్గర వసూలు చేస్తే అలా ఆ రకంగానే మనము దారిలోకి వెళుతూ ఉంటే ఆ రకంగా పత్రిజీ సారు శక్తిస్థల నిర్మాణాన్ని మనం తొందరగా తయారు చేసేసుకోగలము అని చెప్పేసి మనము ప్రజల్లోకి తీసుకువెళదాము ఈ మాటని. ఓకే. పత్రిజీ శక్తిస్థల్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది మేడం? ఎలా ఉండబోతుంది ఏంటి అసలు చెప్పలేమమ్మా. నా కళ్ళ ముందే మెదులుతుంది. చెప్తున్నాను ఎలాగుంటుందంటేనమ్మా, అందరి హృదయాలలో ధ్యానము అనే విషయం తెలిసిన వాళ్ళందరికీ కూడా పత్రిజీ గారు గుర్తుకొస్తారు. పత్రిజీ గారు ఇక్కడ సమాధి మందిరం ఉందని చెప్పేసి అందరికీ గుర్తుకొస్తుంది. ఆ రకంగా మేము ఎప్పుడు వెళ్ళి ఆ సమాధి మందిరాన్ని చూడాలి, అక్కడికి వెళ్ళి మేము అనుభూతుల్ని పంచుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి బుద్ధి పుట్టిద్దమ్మా రాను రాను. ఇప్పటికే అందరికీ పత్రిజీ సార్ గురించి తెలిసిపోయిందమ్మా. ఇప్పుడు ఇంకా ఈ ప్రచారం వల్ల ఇంకా అందరూ కూడా ధ్యానం చేస్తారమ్మా. ధ్యాన జగత్ అయిపోద్దమ్మా. సో మీరు ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం? ఫైనల్గానా, మీ ధ్యానము జ్ఞానము పత్రిజీ శక్తిస్థలు ఆయన సందేశాల నుండి విన్న జ్ఞానం నుండి మొత్తం యావత్ ప్రపంచానికి పిఎస్ఎస్ఎం మూమెంట్ ద్వారా మీరు ఇచ్చే సందేశం. ఈ రోజుల్లో అందరూ కూడా చిన్న పిల్లల కాడి నుంచి 90 ఏళ్ల ముసలం పెద్దవాళ్ళ దాకా కూడా టెన్షన్స్తో మైండ్ని పాడు చేసుకుంటున్నారమ్మా. ఆ టెన్షన్ వస్తుంది కదా, ఆ టెన్షన్లకి వాళ్ళ మైండ్లు పాడైపోతున్నాయి. ఇంకప్పుడు వాళ్ళందరూ కూడా ఈ ధ్యాన మార్గాన్ని తెలుసుకొని ఈ ధ్యానాన్ని చేస్తూ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి ఉంటూ వాళ్ళ జీవితాలని వాళ్ళు ప్రశాంతంగా జీవనాన్ని అనుభవించాలి అని చెప్పేసి నాకు అనిపిస్తుందమ్మా. నేను ఎప్పుడు కూడా అదే చెప్తాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. అందరూ కూడా చక్కగా ధ్యాన మార్గంలోకి వచ్చి ధ్యానం చేస్తూ మీలో మీ ఇన్నర్లో మీకేం జరుగుతుందో మీరు గమనిస్తారు. 21 రోజులు ధ్యానం చేయకముందు మేము ఎట్లున్నామో, ఈ 21 రోజులు ధ్యానం చేశాక మాలో ఏం మార్పు వచ్చిందో అని మీరే తెలుసుకుంటారు. ఆ రకంగా మీరు ఒక 21 రోజులు మీరు ధ్యాన మార్గంలోకి వచ్చి ధ్యానాన్ని ట్రై చేస్తే అప్పుడు మీకే అర్థమవుతుంది. నేను 14 సంవత్సరాల నుంచి ఈ ధ్యానాన్ని చేస్తూ నేను ఎంతో ఆనందాన్ని, ప్రశాంతతని, అన్ని రకాలుగా జీవనాన్ని సాగిస్తున్నాను. మీరు కూడా అందరూ ఈ రకంగా వచ్చి మీ జీవితాలని మీరు ప్రశాంతంగా ఆనందమయం చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. ఎంతో చక్కగా మరి పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణం గురించి, పత్రిజీ శక్తిస్థల్కి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని, మీ యొక్క అనుభవాలని అనుభూతులని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. నాకు ఈ అవకాశం పిఎంసి వారు ఇచ్చినందుకు నాకు మీ అందరికీ కూడా శతకోటి నమస్కారాలు చెప్పుకుంటున్నానమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా. సో విన్నారు కదండి, పత్రిజీ శక్తిస్థల్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఎంతో అద్భుతంగా కైలాసపురి కడతాల్లో నిర్మాణం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.